దేశంలో పసిడి దిగుమతులకు భారీగా బ్రేకులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో దేశంలోకి వచ్చే బంగారం ఏకంగా 70% మేర పడిపోయింది. మే 13న బంగారం వెండిపైన కస్టమ్స్ సుంకాన్ని 6% నుంచి ఏకంగా 15%కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాదాపు రెట్టింపైన ఈ సుంకంతో దిగుమతులు ఒక్కసారిగా క్షీణించాయి. గతంలో 75 నుంచి 100 టన్నుల బంగారం దిగుమతి అయ్యేది. కానీ సుంకం పెంచిన గత నెల రోజుల్లో కేవలం 25 నుంచి 30 టన్నుల బంగారం మాత్రమే దేశంలోకి వచ్చినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆశించిన వ్యూహం ఫలించింది. దేశంలో బంగారం దిగుమతులను తగ్గించేందుకు కస్టమ్స్ డ్యూటీని పెంచిన కేంద్రానికి సానుకూల ఫలితాలు వస్తున్నాయి. పరిమాణం పరంగా దిగుమతులు తగ్గినా కూడా విలువ పరంగా మాత్రం మే నెలలో పసిడి బిల్లు 34% పెరిగి $3.41 బిలియన్ చేరింది. గతేడాదితోటి పోలిస్తే అంతర్జాతీయంగా దేశీయంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఏప్రిల్ మే మధ్య కాలంలో ఈ ఇంపోర్ట్ బిల్లు ఏకంగా 60.14% పెరిగి $9.04 బిలియన్ చేరింది. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం భారత్. గడిచిన 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో ఏకంగా 721.03 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. బంగారం అంటే భారతీయులకు మక్కువ ఎక్కువ. కానీ ఇప్పుడు ఆ పసిడిపైన కేంద్రం విధించిన సుంకాల వాత గట్టిగానే పనిచేస్తుంది. కస్టమ్స్ డ్యూటీని కేంద్రం దాదాపు రెట్టింపు చేయడంతో దిగుమతులు ఏకంగా 70% పడిపోయాయి. ఒకవైపు ధరల మంట, మరోవైపు ప్రభుత్వ ఆంక్షలతోటి పసిడి దిగుమతులు 75 టన్నుల నుంచి 25 టన్నులకు పడిపోయాయి.